లావణ్య పైకి దాడి జరగలేదు అని పోలీసులను చెప్పమనండి, నేను రాణిస్తాను. ఆ వృద్ధులని బయట అలానే కూర్చోబెడతారా ఏంటి? వృద్ధుల్ని మన పోలీస్ స్టేషన్ కి వెళ్దామండి. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. పోలీసులు చెప్పిన తర్వాత ఆగండి 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 బ్రో, ఆగు 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 రానిచ్చే ప్రయత్నం అయితే ఆగు. సారీ, లావణ్యకి ఇంకా లావణ్య లోపలికి రానివ్వట్లేదు. క్లియర్ గా కూడా తెలియదు, అది నాకు సంబంధం లేదు. చెప్పే బట్టి చూసుకుంటే కూడా లోపలికి ఖచ్చితంగా వెళ్తాము. ఇల్లు అంతా కూడా రాజ్ తరుణ్ కి సంబంధించి ఇల్లు చెప్పిన మాటేనండి. ల్యాండ్ ఆర్డర్ ప్రకారం పోదాం, ల్యాండ్ ఆర్డర్ ప్రకారం పోదాము. ఇది దౌర్జన్యం చేసి 15 మంది గుండాలు తీసుకొచ్చి ఇట్లా చేసి అది అర్థమైంది. పోలీస్ సార్ ప్లీజ్, పోలీస్ సార్ ప్లీజ్, స్టేషన్ లో మాట్లాడదాము, స్టేషన్ లో మాట్లాడదాము. నువ్వు సైలెంట్. 5 సంవత్సరాలు ఉన్నా నేను, 5 సంవత్సరాలు లేకుండానే నీ బిడ్డ అంతా మాట్లాడిందా మీడియాలోకి వచ్చి? నా గురించి నా మొగుడు గురించి లేకుండానే, సంబంధం లేకుండానే మాట్లాడిందా? అంటే ప్రీతి చెప్పే బట్టి కూడా ఉదయ్ ప్రీతులు భార్య భర్తలు, అంటే ప్రీతి పెళ్లి చేసుకుంది, ఒకవైపు నా గురించి తప్పుగా మాట్లాడారు, ఖచ్చితంగా వాళ్ళు లోపలికి వెళ్ళాలి అంటూ కూడా తనని చెప్పారు. ఒక్కసారి చూడొచ్చు, లావణ్య ఫ్రెండ్ రవికి లావణ్య మధ్య అక్కడ ఆ మాట జరుగుతోంది, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ జరుగుతోంది. లైవ్ చూద్దాం. ఆ స్టెప్ కూడా చూడొచ్చు మనం. ఆ స్టెప్ దగ్గర తన కాలు మాత్రం విరుక్కపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ తండ్రి ఆ స్టెప్ ముందు మాత్రమే అడుగు వేయకుండా లావణ్య ఆపేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ మధ్యలో మాత్రం స్టాండ్ అయితే ప్రస్తుతం అయితే ఉంది. వాళ్ళిద్దరూ వెళ్లకుండా, అంటే ఒకవైపు లావణ్య లోపలికి రానివ్వట్లేదు, తండ్రి మాత్రం లోపలికి వెళ్తున్నారు. లావణ్యకి ఇంట్లో ఉండే హక్కు లేదు. నువ్వు సైలెంట్ గా నాకెందుకు చెప్తావు? నువ్వు సైలెంట్ గా నాకేం చెప్తావు? లావణ్య ఏంటి ఈ స్టెప్ మీదనే మీరు నించోబెట్టి మాట్లాడుతున్నారు ఏంటి? లోపల రాని తెలుసు. పక్కెళ్ళు నీళ్ళ నువ్వు మూసుకో, నువ్వు కూడా మూసుకో నోరు, నువ్వు కూడా నోరు. చెయ్యి ఎత్తి చూపించడానికి నువ్వెవడు? నువ్వు నాకు నువ్వెవడు? ఎవడివి నువ్వు? లావణ్య సామరస్యంగా మాట్లాడుకోండి, ఇంట్లోకి వృద్ధులని లోపలికి రానివ్వండి, సామరస్యంగా మాట్లాడుకోండి. ప్రీతి ఫోన్ అడుగుతుంది. ఆ తండ్రి పడిపోయే సిచ్యువేషన్లు ఉన్నారు. అసలు ఏం మనుషులు అర్థం కాని పరిస్థితులు. అంటే ఇరు పక్కన కూడా తండ్రి పడిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ ఇరు పక్కన ఎవరికి జారి లేని పరిస్థితి. ఒకవైపు రవి ఎవరైతే రాస్తారు వాళ్ళ తండ్రి కూడా నూకేసే ప్రయత్నం చేస్తున్నారు, ఒకవైపు రవి మాత్రం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, ఒకవైపు జరుగుతుంది. లైవ్ చూద్దాం. రాణిస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. నేను రాణిస్తాను. ఇక్కడ చూడొచ్చు కూడా చాలా ఉధృతంగా అనిపిస్తుంది. వాళ్ళ తండ్రి మాత్రం ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, అతను వెళ్ళలేని పరిస్థితి. చెప్పిందా 50,000 కోసం ఫోన్ తీసుకున్నా అని చెప్పి? ఇప్పుడు ఫోన్ అడిగితే లేదని చెప్తుంది. ఏది ఫోన్ ఇవ్వమని చెప్పండి, ఇప్పుడు 50,000 ఇస్తా, ఫోన్ ఇవ్వమని చెప్పి. పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పొద్దున ఏం జరిగింది అని ఫేక్ అకౌంట్ లో నూరు వీడియోలు పెట్టింది. మా ఇద్దరు పర్సనల్ కూడా ప్రూవ్ చేస్తాం, అన్ని ప్రూవ్ చేస్తాం. లీడర్కి సంబంధించిన నా ఫోన్ నాకు ఇచ్చాయి. ఫోన్ తీసుకురా, అంటే ఒక్కొక్కసారి చూడొచ్చు ఉధృత వాతావరణం కనిపిస్తుంది. తల్లిదండ్రులను కూడా బయట పెట్టారు. ఏం జరిగింది? నా ఫోన్ నీ దగ్గర ఉంటే నేను స్టేషన్ కిందకి వెళ్ళాలి. ఎన్నిసార్లు తిప్పిస్తావు స్టేషన్ కి? ఎన్నిసార్లు తిరగాలి స్టేషన్ కి? అక్కడ ఒక
అక్కడ హ్యాండ్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ తండ్రి హ్యాండ్